గవర్నమెంట్ కోసం మాకు ఇవన్నీ సూచించింది, చాలా థ్యాంక్ యూ. నాకు డౌట్ సార్, సెకండ్ వీడియోలో ఫస్ట్ సింహం వచ్చింది సార్, ఇద్దరు వ్యక్తుల్ని ఎదిరించిన సింహం తర్వాత ఒక వ్యక్తికి భయపడి ఎందుకు అయిపోయింది సార్? వీడు భయపడుతుంటే అది భయపడుతుంది, వీడు భయపడట్లేదు అని తెలియగానే అది పారిపోయింది. అవునా? ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు అనుకో, నేను భయపెట్టడానికి ట్రై చేస్తాను. నీకు అసలు భయమే లేదు, నువ్వు భయపడట్లేదు అంటే నేను భయపెట్టడానికి ట్రై చేస్తానా? ఇప్పుడు లాస్ట్లో కూడా అదేగా చెప్పేది. ఇందాక వివేకానంద స్వామి వారి దాంట్లో కూడా ఏమన్నారు క్లిప్పింగ్లో, భయపడొద్దు, భయాన్ని పోగొట్టుకోవాలి. ఇందాక క్లిప్పింగ్లో చూశారుగా మీరు. వివేకానంద స్వామి జీవితంలో నిజమైన ఘటన కూడా జరిగిందనమాట. వారణాసిలో ఆయన ఒక చోట వెళ్తూ ఉన్నప్పుడు, నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆయన చేతిలో కర్ర కూడా ఉంది, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇటువైపు ఏమో చిన్న దారి, ఇటువైపు ఏమో పెద్ద కొలను ఉంది, ఇటువైపు పెద్ద కోట గోడ ఉంది. ఒక్క నిమిషం వినేవాడిని. ఏమన్నా ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు, చెప్పనా వద్దా? అక్కడ ఇటువైపు పెద్ద కోట గోడ ఉంది.